అందరికీ నమస్కారం. మా ఇస్తారి కాలనీ లక్ష్మీనగర్ ఫేస్ 1 నుండి మాట్లాడుతున్నాము. మాకు వెంకటేష్ అన్న గారు, మన 4th వార్డ్ కౌన్సిలర్ వెంకటేష్ అన్న గారు ఎంతో సాయం చేసిండు. ఈ ప్లేస్ నిలబెట్టి మాకు వినాయక మండపం కూడా కట్టించిండు. అంతేకాకుండా ఎన్నో పనులు చేయించిండు. డ్రైనేజ్ కనెక్షన్స్, పోల్స్, ఇలాంటి అన్ని పనులు చేయించిండు. అందుకని వెంకటేష్ అన్న గారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. నమస్తే అన్న. ఇప్పుడు మనము లక్ష్మీనగర్ ఫేజ్ 2, గతంలో దీన్ని ఇస్తార్ కాలనీ కూడా అన్నారు. కాలనీ వాసుల అభివృద్ధిలో భాగంగా వాళ్ళ కోరిక మేరకు దీన్ని లక్ష్మీనగర్ ఫేజ్ 2గా వాళ్ళు పేరు మార్చుకోవడం జరిగింది. దానిలో భాగంగా నేను ఈ వార్డు కౌన్సిలర్గా ఉండడం 4th వార్డు దమ్మాయిగూడ మున్సిపల్ 4th వార్డు కౌన్సిలర్గా ఉండి ఇదంతా కూడా స్లమ్ అన్న 23 సర్వే నంబరు. ఈ సర్వే నంబర్లో ఇళ్ళు నిర్మించుకునే క్రమంలో 2013కి వెళ్ళి కూడా ఎంతోమంది నివాసాలు ఉన్నారు. ఎంతోమందిని ఇళ్ళు కట్టనీయకుండా, ఎన్నో రకాల అభివృద్ధి చెందనీయకుండా, ఏ రోడ్డు కానీ, ఏ కరెంటు కానీ, ఏ డ్రైనేజీ వ్యవస్థ కానీ లేకుండా అస్తవ్యస్తంగా ఉన్న ఈ కాలనీకి నేను కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ప్రజలందరి సహకారంతో వారికి గవర్నమెంట్ నుంచి ఏ విధంగా పనులు చేపించాలన్న కోణంలో అనేక పనులు ముందుండి డ్రైనేజీ వ్యవస్థ ప్రధానంగా చెప్పుకోవాలంటే డ్రైనేజీ వ్యవస్థ ఈ కాలనీకి ప్రత్యేకంగా ప్రతి గల్లీకి వేయించడం జరిగిందన్న. అలాగే కరెంటు కూడా పోల్స్ లేని విధంగా ఈ కాలనీ ఉన్న సమయంలో ఈరోజు ప్రతి గల్లీకి పోల్స్ వేసి స్ట్రీట్ లైట్లు నిర్మించడం జరిగింది. అలాగే పెద్ద లైన్ అన్సర్వర్డ్ ఏరియా కింద మిషన్ భగీరథ నుంచి లైన్ వేయించి, వాటర్ లైన్ వేయించి ఈరోజు ప్రతి ఇంటికి నల్ల వచ్చే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కాలనీకి ఎంతో వాల్యుబుల్గా కూడా ఉండడమే కాకుండా అందరికీ 58 కింద పట్టాలు ఇప్పించి 59 కింద రిజిస్ట్రేషన్లు కూడా చేపించడం జరిగింది. రానున్న రోజులలో ఈ ఏరియా మొత్తంలో కూడా మంచి భవంతులు కట్టుకొని మా కాలనీ వాసులు అందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలనే కోరికతో వాళ్ళందరికీ దగ్గరుండి ఈ పనులన్నీ కూడా చేపించడం జరిగిందన్న. అలాగే అన్న, నీ 5 సంవత్సరాల పీరియడ్లో చాలా సహకరించినావు. అలాగే మాకు రేపటి దినం ఈ చిన్న 60 గజాల్లో ఇల్లులు కట్టుకున్నాం. మాకు ఎలాంటి స్థలాలు ఎక్కడ కూడా ఏ చిన్న కార్యం చేసుకోవాలన్నా కానీ, గణేషుని పెట్టుకోవాలన్నా కానీ ఇక్కడ ఎక్కడ స్థలాలు లేవన్నా మాకు ఏదన్నా ఒక ఏర్పాటు చేయని చెప్పి కాలనీవాసులందరూ అడగడంతో కాలనీవాసులే ప్రత్యేకంగా ఇక్కడ వీధికి ఇది కూడా ఒక ప్లాట్ లెక్కే ఉంటే గతంలో ఎవరికి అమ్మీరు అని చెప్పి కూడా తెలుసుకొని ఇది వీధిలో ఉంది కనుక ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఒక గణేష్ మండపం నిర్మించిస్తే నీ పీరియడ్లో ఒక గణేష్ మండపం నిర్మించిస్తే ఇది ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న. మేము గణేష్ చవితికి గణేష్ని పెట్టుకోవడమే కాదు, అలాగే మేమేమన్నా చిన్న ఫంక్షన్లు ఏమన్నా మీటింగ్లు పెట్టుకోవడానికి మా కాలనీ సొసైటీగా ఏర్పడి ఒక మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటుందని చెప్పి ప్రజలందరూ కోరిక మేరకు నేను ఈ సంవత్సరం 2024 గణేష్ చవితికి ఈ యొక్క గణేష్ మండపాన్ని కూడా నిర్మించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రజల సహకారం ఎప్పుడు వాళ్ళ సహకారంతో ముందుకు పోయే వ్యక్తిగా వాళ్ళ కోరిక మేరకు ఇవి నా సొంత నిధులతోటి నేను ఈ మండపాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది. ప్రజలు అది గుర్తించుకొని రాబోయే రోజులలో కూడా ఏ ప్రజానాయకుడైనా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి సేవ చేసుకుంటూ పోతే ప్రజల మన్ననలు పొందొచ్చు అనడానికి ఈ కాలనీ నిదర్శనంగా చెప్పుకుంటానన్నా. అందువల్ల ఆ గణేశుడు మనల్ని ఆశీర్వదించి మరెన్నో ఇట్లాంటి పనులు చేపించాలని కోరుకుంటూ నేను ఇంతటితో సెలవు తీసుకుంటాను.
Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.